హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు కరివేపాకు పొడి చూద్దామండి. మనము 30 రూపీస్ కరివేపాకు తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, ఒక గడ్డ వెల్లుల్లిపాయి, 3 స్పూన్స్ మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం పల్లీలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు అండ్ 3 స్పూన్స్ శనగపప్పు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము కొంచెమే. అండ్ కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఫస్ట్ శనగపప్పు మినపప్పు వేసుకోవాలండి. అవి కొంచెం లైట్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ రావాలి మనకి. అవి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్టే వేసుకుందాము. కానీ ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. మనకి ఎంత సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత స్మెల్ వస్తుంది శనగపప్పు మినపప్పు. ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకుందామండి. పల్లీలు ఎక్కువ తీసుకోకూడదు, చాలా క్వాంటిటీ మనకి సరిపోతుంది. అండ్ ధనియాలు, ఇవన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ శనగపప్పు మినపప్పు బాగా వేపుకున్నాకే మనం ఇది వేపుకోవాలండి. అండ్ ఇప్పుడు జీలకర్ర, జీడిపప్పు టేస్ట్ అండి. కరివేపాకులో జీడిపప్పు వేస్తే చాలా బాగుంటుంది మనకు అన్నంలో తినడానికి. ముఖ్యంగా బాలింతలు అండి, బాలింతలు ఫీడింగ్ మదర్స్, వాళ్ళు పథ్యం ఉంటారు కదా, స్టార్టింగ్లో డెలివరీ అయినప్పుడు వాళ్ళకి చాలా హెల్త్కి మంచిది. పాలు పడతాయి మదర్కి. చిన్నపిల్లలకి ఫస్ట్ ముద్దు అది పెట్టినా అంటే అన్నం తినేటప్పుడు పెడితే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు వేపినవన్నీ గోల్డెన్ బ్రౌన్ రావాలండి. అప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి, ఆయిల్ ఏమి వేయద్దు. స్టార్టింగ్లో మనం ఎంత వేసామో ఆయిల్ సరిపోతుంది అన్నిటికీ. ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. కొంచెం అది మాడకుండా ఉండాలి. అందులో చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే ఆ వేడికి కొంచెం మగ్గుతుంది. బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి, వదిలేయకూడదు. వేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అవి వేగాక తీసేసుకోవాలండి. తీసేసుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు బాగా వేసేసి వేపుకోవాలండి. కరివేపాకును కూడా, కరివేపాకులో తడి ఉంటుంది కదా, అది ఏది ఉండకూడదు. మనం చేతితో ఇలా నలిపేస్తే పొడి అయిపోవాలి, అంతవరకు వేపుకోవాలి. 5 మినిట్స్ పడుతుంది వేగడానికి. అది బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. కొంచెం బెల్లం వేయాలండి, అందులో టేస్ట్ వస్తుంది బాగా. కరివేపాకు పొడి మనకి చేదు అలా ఏమి ఉండదు. కలుపుతూ ఉంటే బాగా అందులో ఉన్న చెమ్మంతా పోతుంది. మీకు చూపిస్తాను వేగాక ఎలా వేగిందో కరివేపాకు. ఇప్పుడు అయిపోయిందండి. మనం ఈ చల్లారిపోయింది కూడా ఇది. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. ఫస్ట్ గార్లిక్ వేసుకోకూడదని మిగతావన్నీ వేసేసి మిక్సీకి వేసుకుందాం, గ్రైండ్ చేద్దాము. ఆ పౌడర్ వచ్చింది. గార్లిక్ లాస్ట్లో వేసుకుందాం, చెప్తాను మీకు గార్లిక్ ఎప్పుడు వేయాలో. ఇప్పుడు కరివేపాకును కూడా తీసుకొని, చల్లగా అయిపోయి ఉంటుందండి మనం ఇది గ్రైండ్ చేసే లోపల. మీకు చూపిస్తాను కరివేపాకు. ఇది చేతిలో పెడితే పరపరా అంటుంది, పేపర్ సౌండ్ లాగా. అలా ఉండాలి కరివేపాకు, లేదంటే మనకు బూజు వచ్చేస్తుంది పొడి, బయట ఎక్కువ రోజులు ఉండదు. ఆ పౌడర్లో వేసేసుకొని మిక్సీకి కొట్టేద్దాము. చూడండి ఇలా అయిపోతుంది. ఈ టైంలో మనం గార్లిక్ వేసుకొని జస్ట్ ఒక్క రౌండ్ వేయాలి అంతే. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఈ టైంలోనే. చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి అంతే. గ్రైండ్ అయిపోయాక ప్లేట్లో వేసుకొని అలా మొత్తం కలిపేసుకుంటే మనకి ఈవెన్గా మంచిగా అంత స్ప్రెడ్ అవుతుంది. తర్వాత చల్లగా అయ్యాక గాజు బాటిల్లో తీసి పెట్టుకోండి చాలు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేపల పులుసు అడిగారు లాస్ట్ కామెంట్లో, పెడతానండి, నెక్స్ట్ వీక్ పెడతాను. థ్యాంక్ యూ ఆల్.